పీసీ ఘోష్ రిపోర్ట్లో చాలాసార్లు ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ గురించి వస్తుంది. ఏమని రాసిండంటే నా 3-4 దిక్కుల ఇంజనీర్లు మేడిగడ్డ కట్టొద్దు అన్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇంజనీర్లు మేడిగడ్డ కట్టొద్దు అన్నది? రిపోర్ట్లో లేదు. రిపోర్ట్లో లేదు. రిపోర్ట్లో 3 సార్లు మేడిగడ్డ కట్టాలి ప్లస్ 105 అంటే సముద్ర మట్టానికంటే 105 మీటర్లు ఎత్తున కట్టాలి అని చెప్పి ఇంజనీర్లు స్పష్టంగా రికమెండ్ చేశారు 3 దిక్కుల 11 పేజీల రిపోర్ట్లో. సరే ఆయన చూడలేదని అనుకుందాం కాసేపు. నన్ను ఫస్ట్ పిలిచినప్పుడు ఆ రిపోర్ట్ ఆయన ముందర పెట్టి ఆ మూడు దిక్కుల ఒకటే 11 పేజీలలో 3 దిక్కుల మేడిగడ్డ కట్టాలన్న విషయాన్ని నేను చూపెట్టి హైలైటర్ పెన్నుతో నేను మార్క్ చేసి ఆ రిపోర్ట్ ఆయనకి ఇచ్చా. ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైం కలిసినప్పుడు మళ్ళీ అడిగిండు, మళ్ళీ అది చూపెట్టిన ఇచ్చిన ఎవిడెన్స్లో. తర్వాత కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అదే చెప్పారు. సాక్షాత్తు ఇంజనీర్లను కూడా పిలిచి విచారణకు పోయినప్పుడు అది మీడియా ముందే చేశాడు. నన్ను మీడియా ముందే చేశాడు. ఒక్క కేసీఆర్ గారు తప్ప అందరం మీడియా ముందే. మేము చెప్పేది ప్రింట్ మీడియా వాళ్ళ దగ్గర కూడా ఉంది, పేపర్లలో కూడా వచ్చింది. కానీ కమిషన్ రిపోర్ట్లో లేదు. కమిషన్ రిపోర్ట్లో ఏమని ఉందంటే ఇంజనీర్లు మేడిగడ్డను రికమెండ్ చేయలేదు, వద్దన్నారు, అయినా కూడా కట్టిండు కేసీఆర్ అని. అంత బ్లైండ్గా ఎట్లా ఇస్తారు? ఇంకోటి, ఇంజనీర్లు సాక్ష్యం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము మేడిగడ్డ రికమెండ్ చేసినామని, మేము వద్దని లేదని చెప్పారు. రిటర్న్ ఇవ్వండి మీ ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. రిటర్న్ కూడా ఇచ్చారు. రిటర్న్ ఇచ్చిన దాన్ని హరీష్ రావు గారు ఆర్టీఐ కింద తీసుకున్నాడు. ఓకే, అందులో కూడా ఉంది. ఇవన్నీ కాక రేవంత్ రెడ్డి సభను పక్కదోవ పట్టించిండు అనే విషయాన్ని నేనే పీసీ ఘోష్ గారికి చెప్పాను. ఏది అసెంబ్లీలో ఇంజనీర్స్ రిపోర్ట్ను తప్పుగా ప్రజెంట్ చేశాడు. వాళ్ళు మేడిగడ్డ కట్టమని చెప్తే మేడిగడ్డ కట్టద్దన్నారని చెప్పిండు. మీరు కూడా ఈ పొరపాటు చేశారు, ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి అని చెప్పి నేను పీసీ ఘోష్ గారికి స్వయంగా చెప్పాను. అయినా సరే అది వచ్చింది, మళ్ళీ అయినా కూడా అది వచ్చింది. ఎందుకు వస్తుందమ్మా అట్లా అంటే ఎవరో ఒక ఇంజనీర్తోని రేవంత్ రెడ్డి రాయిస్తే దాని మీద సంతకం పెట్టి